హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్టోర్. నేను మీ సతీష్ని. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అయితే మీకు అందుతాయి అన్నమాట. సో ఈరోజు టాపిక్ వచ్చేపాటికి నేను సమ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ టెట్రాస్ అయితే తీసుకొచ్చాను. సో నా దగ్గరగా వచ్చినటువంటి టెట్రాస్ ఏ వెరైటీస్ వచ్చినాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ముందుగా ఫస్ట్ వెరైటీ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో నేను డిస్ప్లే ట్యాంక్లోకి తీసుకుని మీకు అవుట్డోర్లోకి వెళ్ళి క్లియర్గా అయితే చూపిస్తాను నా దగ్గర ఏ వెరైటీ ఉన్నాయి ఏంటి అనేది. సో మీరైతే వీడియో అనేది కంటిన్యూగా అయితే చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది మన ఫస్ట్ వెరైటీ అనమాట. దీన్ని వచ్చేసి ఫెదర్ ఫిన్ టెట్రా అంటారు. ఇదివరకు నేను వీడియోలో చూపించడం కూడా జరిగింది. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ప్లాంటెడ్ వెరైటీ అనమాట, సాఫ్ట్ ఫిష్. దీనికి టైల్స్ అనేవి ఇలా డిఫరెంట్గా అయితే వస్తాయి. మీకు అవుట్డోర్లో క్లియర్గా ఉంటుంది అనేసి నేను అవుట్డోర్కి వచ్చి అయితే వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఫిష్ అనేది క్లియరెన్స్ న్యాచురల్ లుక్ కనబడడం కోసం. సో మన ఫస్ట్ వెరైటీ ఇదనమాట. నెక్స్ట్ వెరైటీ అనేది మీకు డిస్ప్లే అయితే చేస్తాను. దీన్ని ఫెదర్ ఫిన్ టెట్రా అంటారు, గుర్తుపెట్టుకోండి పేరు. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వెరైటీ నేమ్ వచ్చేసరికి మౌంటైన్ మెనోస్ అనమాట. సో ఇది కూడా మనకి ప్లాంటెడ్ వెరైటీలోకి అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా దీని లుక్ అనేది ఏ విధంగా ఉందో. దీని ఫెదరేషన్ అనేది కంప్లీట్లీ గ్రో అయినట్టయితే ఇవి ఫీమేల్ని అట్రాక్ట్ చేసినప్పుడు ఫెదర్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేస్తూ ఉంటాయన్నమాట. పక్కన ఇమేజ్ కూడా ప్లే చేస్తున్నాను. సేమ్ ఈ విధంగా ఫిన్ అయితే కంప్లీట్లీ ఓపెన్ చేసి ఫ్లేర్ చేస్తూ ఉంటాయి. ఇది కూడా ప్లాంటెడ్ వెరైటీ. అండ్ ఇది ప్లాంటెడ్ ట్యాంక్లోకి వెళ్ళేసరికి ఇంకొంచెం కలర్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ సెకండ్ వెరైటీ కూడా నేనైతే విడిచిపెట్టేసి నెక్స్ట్ వెరైటీ అయితే మీకు చూపిస్తాను. వీడియో అనేది స్పీడ్గా అయితే వెళ్తుంది, సో క్లియర్గా చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి నేను డిస్ప్లే చేస్తున్నటువంటి థర్డ్ వెరైటీ అనమాట. ఈ ఫిష్ నేమ్ వచ్చేసరికి బ్లడ్ ఫిన్ టెట్రా. ఇది కూడా కంప్లీట్లీ ప్లాంటెడ్ వెరైటీ. కాకపోతే మీరు మరీ చిన్న గప్పీ బేబీస్ లాంటివి వాడితే వేస్తారంటే ఇదైతే తినేస్తుంది, ఉంచవు. సో చూసుకోవచ్చు ఫిష్ అంతా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. అండ్ టైల్ వచ్చి ఒకటి రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. సో దీన్ని వచ్చేసి బ్లడ్ ఫిన్ టెట్రా అని అయితే అంటారు. నా దగ్గర మంచి సైజులో అవైలబుల్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ ప్లాంటెడ్ వెరైటీస్ అన్నీ కూడా బాగా మైక్రో సైజెస్లో ఉంటాయన్నమాట రెగ్యులర్ ఫిష్తో కంపేర్ చేస్తే. సో ప్లాంటెడ్ ట్యాంక్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి నా దగ్గర స్టాక్ అనేది ది బెస్ట్ స్టాక్ అయితే దగ్గర ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట. సో ఇది మన థర్డ్ వెరైటీ బ్లడ్ ఫిన్ టెట్రా. ఇందాక మీకు మౌంటైన్ మినర్ చూపించాను కదా, అది వేరు ఇది వేరు, రెండు ఒకేలాగా ఉన్నాయి అనుకుంటారనేసి నేనైతే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. రెండు కూడా వేరనమాట. సో దీన్ని కూడా అయితే నేను విడిచిపెట్టేస్తాను. చూస్తున్నారు కదా, చూడడానికి చాలా బాగుంటాయి. సో ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది చూసారు కదా, ఇది వచ్చేసి నేను చూపించే వెరైటీలో ఫోర్త్ వెరైటీ అనమాట. దీని నేమ్ వచ్చేసి అల్బినో ప్రిస్టిల్లా టెట్రా అంటారు. ఇది ట్రాన్స్పరెన్సీగా కాదండి, కంప్లీట్ వైట్ కలరేషన్ కింద అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇది మీకు గోల్డెన్ ఎల్లో షేడెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ట్రాన్స్పరెన్సీగా. మీకు వన్స్ ఇది ప్లాంటెడ్ ట్యాంక్లో వేసాక అది కంప్లీట్ వైట్ కలర్లో అయితే కనిపిస్తుంది. సో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించే వెరైటీస్ అన్నీ కూడా మీరు ఒకే ట్యాంక్లో మెయింటైన్ చేయొచ్చు అనమాట. చాలామంది ప్లాంటెడ్ ట్యాంక్లో ఏ ఫిష్ వేసుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను చూపించి ప్రతి ఫిష్ కూడా మీ ప్లాంటెడ్ ట్యాంక్లో అయితే యాడ్ చేసుకోవచ్చు, కానీ ష్రింప్స్తో మాత్రం వేసుకోకూడదండి. సో ఇప్పుడు నా ట్యాంక్లో ఉన్న ప్రిస్టిల్లా టెట్రా చూపిస్తాను ఒరిజినల్ కలర్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ చూస్తున్నారు కదా వైట్ కలర్లో ఫిష్ కదులుతూ వెళ్తుంది. ఇదే అనమాట అల్బినో ప్రిస్టిల్లా టెట్రా. మీకు నార్మల్గా చూపించేదానికి ప్లాంటెడ్లో ఉండగా చూపించేదానికి తేడా ఇదే అనమాట. దాని కంప్లీట్ కలరేషన్ మారిపోద్ది. చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టు వైట్నెస్ ఆ ట్రాన్స్పరెన్సీ అలాగే ఉంది. మీకు నార్మల్ ట్యాంక్లో చూసింది అయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇందాక ప్లాంటెడ్ ట్యాంక్లో దానికి దీనికి ఎంత వేరియేషన్ వచ్చిందో. సో పేరు గుర్తుపెట్టుకోండి, అల్బినో ప్రిస్టిల్లా టెట్రా. మీకు నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు కూడా ఉంటుంది. సో వీటిని కూడా అయితే విడిచిపెట్టేద్దాం. ఇది వచ్చేసరికి మన ఫిఫ్త్ వెరైటీ అనమాట. ఇది వచ్చేసి రెడ్ ఐ బెలూన్ టెట్రా. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంటెడ్ వెరైటీ ఆఫ్ ఫిష్ అనమాట. ఎందుకు అంటే ఇది చూడడానికి బటన్ లాగా రౌండ్గా భలే ఉంటుంది. అండ్ ఐస్ దగ్గర రౌండ్ సర్కిల్ రెడ్నెస్ అయితే వస్తుంది. దాని గురించి దీన్ని రెడ్ ఐ బెలూన్ టెట్రా అని అయితే అంటారు. ఇది వచ్చి కంప్లీట్లీ స్కూలింగ్ ఫిష్ అనమాట. మ్యాక్సిమం మీరు ఇవి ఎక్కువ గ్రూప్గా వేసుకున్నట్టయితే అన్నీ కూడా ఒక ఫామ్లో అయితే తిరుగుతూ ఉంటాయి.
నేను ఇంతకుముందు చూపించిన ప్రతి వెరైటీ ఫిష్తో కూడా దీన్ని అయితే కలిపి వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అవన్నీ కూడా ఒక ట్యాంక్లో తిరుగుతూ ఉంటే భలే ఉంటుంది. మేజర్లీ ఈ టెట్రా వెరైటీస్ అన్నీ కూడా ప్లాంటెడ్ ట్యాంక్స్కి రికమెండ్ చేస్తారు, ఎందుకంటే ప్లాంట్ని డ్యామేజ్ చేయవు, ప్లస్ ఎక్కువ వేస్టేజ్ అయితే ప్రొడ్యూస్ చేయవు మిగతా ఫిష్ ప్రొడ్యూస్ చేసినట్టు. సో ఈ వీడియో అయితే ఇక్కడతో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కొత్త వెరైటీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.